శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి ఫిబ్రవరి 15 నుంచి 21 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలిద్దాం. ఈ వారంలో ప్రధానమైన మార్పులు ఏంటంటే, లాభాధిపతి రవి పంచమ స్థానంలో కుంభరాశిలో ప్రవేశం, అక్కడ ఉన్నటువంటి రాహుగ్రహంతో కలయిక, అలాగే రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు శుక్రమౌఢ్యం నుంచి విడుదలవ్వడం, స్వతంత్రంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఒక విధంగా తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు పంచమ స్థానంలో రాహుగ్రహంతో కలియడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సెలబ్రిటీ రంగానికి చెందిన వారు, సినిమా, మీడియా, టీవీ రంగానికి చెందిన వారికి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు ఒకేసారి గుర్తింపు రావడంతో మీ యొక్క రెమ్యునేషను, హోదా కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కొత్త విషయాలు కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఒక కొత్త పరిచయం మీ జీవితాన్ని మార్చబోతుంది. అలాగే గతంలో ఉన్నటువంటి పాత సంబంధాలని సంపూర్ణంగా విడిచిపెట్టి కొత్త వారితో పరిచయం పెంచుకొని మీ యొక్క వృత్తిని, మీ యొక్క ఇతర వ్యవహారాల్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఏదైనా మీ జీవితంలో కొన్ని కొత్త మార్పులు అటు వృత్తి సంబంధించిన విషయాల్లోనూ, వ్యక్తిగత సంబంధించిన విషయాల్లో కూడా రావడం జరుగుతుంది. ప్రధానంగా స్త్రీలు ఈ విషయంలో ఇతరుల చేతిలో మోసపోవడం జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మీతోనే ఉంటూ మిమ్మల్ని పొగుడుతున్నట్టు, అభిమానిస్తున్నట్టు నటించి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా ఈ సమయంలో ఎస్పెషల్లీ స్త్రీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొత్త వారిని నమ్మడం కానీ, పరిచయం లేని వారితో ఏదన్నా పరిచయం పెంచుకోవడం కానీ, వారితో కలిసి ఏదైనా మార్కెటింగ్ అలాంటివి చేయడం కానీ జాగ్రత్త వహించడం మంచిది. ఇక రవి 5వ స్థానంలోకి రావడం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, బాధ్యత కలిగినటువంటి సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఏదో ఒక బ్లేమ్, ఏదో ఒక అపవాదు రావటం వల్ల ఉద్యోగానికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మీ మీద వచ్చినటువంటి ఈ అపవాదిని మీరు రుజువు చేసుకోవాలనేటువంటి అవకాశం కూడా 100% ఈ సమయంలో ఉంది. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. నిజాయితీగా ఉన్న మీకు ఇటువంటి అపవాదం కష్టమైనప్పుడు కూడా కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు రుజువు చేసుకుంటేనే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఏదో ఒక అపవాద కారణంగా ఉద్యోగ భంగం జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఒక నిరాశ తప్పకపోవచ్చు. ఏదైనా ప్రేమికుల మధ్య ఒక అగాధం లాంటిది ఏర్పడి అది శాశ్వతంగా విడిపోయేదాకా వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని మరి సీరియస్గా తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల అన్ని విషయాలు సెటిల్ అవుతాయి. ఎందుకంటే 5వ స్థానంలో ఈ రవి, రాహు, శుక్ర, బుధ వచ్చినప్పటికీ అవి పాపగ్రహాలే మిమ్మల్ని మీ నిర్ణయాల్లో రాంగ్ రావడం కానీ, మీరు నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి పంచమ స్థానం మీద పడడం వల్ల కొంతవరకు ఏదన్నా మోసం నుంచి కానీ, ఏదన్నా ఒక స్కామ్ నుంచి కానీ మీరు అనూహ్యంగా తప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా చివరిలో మీ తప్పు ఏమీ లేదని మిమ్మల్ని ఒక నిర్దోషిగాను, క్లీన్ చిట్గాను బయటికి రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఎటువంటి అపవాదు, బ్లేము, ఇబ్బంది వచ్చినా ఎటువంటి నిరాశ చెందకుండా, ఏ విధంగా కూడా తొందరపడకుండా, కంగారు పడకుండా నిదానంగా వ్యవహరిస్తే అన్ని సమస్యలు వాటికి అవే సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. పైపెచ్చు 6వ స్థానంలో శనిగ్రహ సంచారం మీకు సర్వదా ఏ విషయంలో అయినా సరే మిమ్మల్ని రక్షించడం జరుగుతూ ఉంటుంది. అయితే కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మీరు చాలా వరకు, అంటే కొత్తగా ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం కొరకు చేస్తున్నారో వాళ్ళు చాలా వరకు ఈ సమయంలో సక్సెస్ అవ్వడం జరుగుతుంది. అది మరి పెద్ద స్థాయి ఉద్యోగం కాకుండా ఒక సబార్డినేట్ స్థాయిలో చిన్నపాటి ఉద్యోగం లాంటిది ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత మీకు అది మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. 4వ స్థానంలో కుజగ్రహ సంచారం స్థిరాస్తి అమ్మే విషయంలో కానీ, కొనే విషయంలోని చాలా వరకు మీరు అనుకున్నట్టు జరిగే అవకాశం ఉంది. ఎవరైతే ప్లేస్ ఆఫ్ చేంజ్ కోరుకుంటున్నారో, కొత్త గృహ ప్రవేశం చేద్దాం అనుకుంటున్నారో, కొత్త ఇంట్లోకి మారుదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. బట్ ఏదైనా ఈ సమయంలో మీరు ప్రయత్నం 1-2 సార్లు చేయడం వల్ల కంప్లీట్గా అనుకున్నటువంటి
పనులు జరుగుతాయి. ముందు కొంత ఇబ్బంది పెట్టినప్పుడు కూడా నిదానంగా వాటికి అవే సాల్వ్ అవుతాయి. మీరు కేవలం ఓర్పుతో సహనంతో ఎదురు చూస్తుంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ అనుగ్రహంతో భగవంతుని దయతో అన్ని పనులు మీకు శుభంగా మారడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితాన్ని అంటే గ్రహాల యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే కేవలం ఆ పరమేశ్వరుని యొక్క చేతిలో మాత్రమే ఉండడం జరుగుతూ ఉంటుంది. గ్రహాలు అనుకూలించాలంటే శివుని యొక్క ఆజ్ఞ కంపల్సరిగా ఉండవలసింది. అటువంటి శివుణ్ణి సులభంగా మనం ప్రసన్నం చేసుకోవడానికి మరి ఈ 15వ తారీఖున మహాశివరాత్రి పర్వదినం రాబోతుంది. అందువలన ఆ రోజు మీరు చాలా పవిత్రంగా ఉంటూ ఏదో ఒక శివలింగాన్ని, పెద్ద పెద్ద క్షేత్రాలు పంచారామాలే అక్కర్లేదు, కేవలం సాధారణ టెంపుల్లో ఉన్నటువంటి శివలింగాన్ని కూడా మీరు పూజించుకొని దర్శించుకొని కనీసం కొద్దిగా వాటర్ నీళ్లు, శుభ్రమైనటువంటి నీళ్లు స్వామికి అభిషేకం చేసి వీలైతే ఒక మారేడు దళం ఒకటన్నా పర్లేదు, అది పరమేశ్వరునికి మీరు అర్పించడం వల్ల చాలా వరకు గతంలో ఉన్నటువంటి అన్ని పాపాలు, అంత దురదృష్టం కూడా పోతుంది. అలాగే వీలైతే ఆ శివరాత్రి రోజు ఏదో ఒక రుద్రాక్ష 6 ముఖాల 5 ముఖాల 4 ఏది అక్కర్లేదు, ఏదైనా పర్లేదు, ఆ శివలింగం దగ్గర పెట్టి అంటే కొంతవరకు అభిషేకం చేయడం. కానీ మీరు అభిషేకం చేసే జలంలో ఈ రుద్రాక్షలో 5 ముఖాలు ఈజీగా దొరికితే ఒక 5, 6 తీసుకొని వాటితో పాటు స్వామికి అభిషేకం జరిపించి ఆ రుద్రాక్షలు మీరు గృహాన్ని తెచ్చుకొని మీరు ధరించవచ్చు, ఇంట్లో మీ పిల్లలు కూడా ధరించవచ్చు. లేదు ఒక 5 వచ్చినాయంటే మీరు ధరించి పిల్లలు ధరించి మిగతా 2, 3 ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో పెట్టి అదే శివుని స్వరూపంగా పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆ రుద్రాక్ష మీ మెడలో ఉన్నంత వరకు, ఆ రుద్రాక్ష మీ పూజా మందిరంలో ఉన్నంత వరకు కంప్లీట్గా లైఫ్ లాంగ్ అంటే 1 సంవత్సరం దాకా మాత్రం గ్యారంటీ. మళ్ళీ శివరాత్రి రోజు మళ్ళీ ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా సింపుల్ రెమెడీ మీరు చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇప్పుడున్నటువంటి ఈతి సమస్యల నుంచి, ఆర్థిక బాధల నుంచి, ఎటువంటి సమస్య అయినా వివాహం కానీ ఏదన్నా పరిష్కారం అవుతుంది. అయితే పర్టికులర్గా ఎవరైతే వివాహం జరగడం లేదో వాళ్ళు ఈ శివరాత్రి రోజు పంచదారతో ఒక 3 కిలోల పంచదార, 300 గ్రాముల పంచదారతో శివుడికి అభిషేకం చేయడం వల్ల కంప్లీట్గా మీకు తొందరలోనే వివాహం అన్నది జరిగే అవకాశం ఉన్నది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆవు సంబంధించినటువంటి ఆవు పెరుగు బాగా చిలికి ఆవు పెరుగు తయారు చేసి ఒక 3 లీటర్లో 2 లీటర్లో ఆవు పెరుగుతో మజ్జిగతో పెరుగు కూడా ఓకే అభిషేకం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. మంచి గాత్రం కావాలన్నా, ధనయోగం కలగాలన్నా తేనెతో అభిషేకం చేయవలసి ఉంటుంది. ఇన్ని రకాలు ఎందుకు, మనకు ఐశ్వర్యం కావాలి, విభూతితో అభిషేకం జరిపించడం వల్ల మనకి కంప్లీట్గా ఐశ్వర్యం కలుగుతుంటుంది. ఆ విభూతిని గృహంలో తెచ్చుకొని ప్రతిరోజు విభూతి ధరించడం వల్ల సకల పాపాలు, సకల దరిద్రాలు కూడా పోవడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఇది నమ్మకంతో కూడుకున్నది. అంటే శివుడి దగ్గర ప్రత్యేకత ఏంటంటే నమ్మకం లేకుండా మీరు అదేదో బూడిదని పెట్టుకున్నా కూడా కంప్లీట్గా మీకు శివుని యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. అవకాశం ఉన్నవాళ్ళు శివరాత్రి రోజు మరి ఆ రోజు జాగరణం అంటే సాయంకాలం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు అది మంచి సమయం అన్నమాట. మరి అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో చిన్న శివలింగం అయినా మీ గృహంలో పెట్టుకొని అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆ శివునికి తేనెతోనో, పాలతోనో, పంచామృతాలతోనో, పళ్ళ రసాలతోనో అభిషేకం మీ చేతులతో మీరు ఏ మంత్రాలు అక్కర్లేదు స్వయంగా చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఆ స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. ఎవరికి ఏ విధంగా అవకాశం ఉంటే ఆ విధంగా శివరాత్రి మాత్రం కంపల్సరీగా చేసుకుంటే మీ యొక్క సకల ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్గా పాటించండి. చేయకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు పర్టికులర్గా ఎవరు కూడా ఏదైనా మద్యపానం చేయడం కానీ, మాంసాహారం తినడం కానీ,
స్త్రీలను ఇబ్బంది పెట్టడం కానీ, శృంగార కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అటువంటి కార్యక్రమాలకు కనీసం ఆ ఒక్క రోజన్నా దూరంగా ఉంటే మీ జీవితం ధన్యమైనట్టే. స్వస్తి.